హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను మీకు ఒక బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాను. మనం ఒక ఐస్ బ్లాక్ని కొందాం, 2 డేస్ స్టోర్ చేసి థర్డ్ డే దాన్ని సెల్ చేద్దాం. అలాంటప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 రోజుల్లోనే ఐస్ ముక్క కరిగిపోతుంది కదా. సో ఆబ్వియస్గా అది ఒక వర్స్ట్ బిజినెస్ ప్లాన్. అలాగే ఎప్పుడైతే మనం ఒక కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ కొంటున్నామో అందులో టైం డికే ఉంటుంది. డేస్ పాస్ అవుతూ ఎక్స్పైరీకి దగ్గరగా వస్తున్నప్పుడు మనం బై చేసిన కాల్ ఆప్షన్ కానీ లేదా పుట్ ఆప్షన్ కానీ ఈ రెండింటి ప్రీమియమ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మరి మనం ఎలా అయితే ఇలాంటి ఒక ఐస్ ముక్కని స్టోర్ చేసుకొని బిజినెస్ చేయమో అదేవిధంగా నేక్డ్ కాల్ ఆప్షన్ కానీ నేక్డ్ పుట్ ఆప్షన్ కానీ బై చేయడం వల్ల ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. అయితే చాలా మంది యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి అంటే వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ బాగా తెలుసు, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ ఫాస్ట్గా పెరుగుతాయి లేకపోతే పడిపోతాయి అని మేము ఈజీగా గెస్ చేయగలము అని అనుకుంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ ఇస్తున్నాను. టాటా ఎలక్సీ లాస్ట్ ఇయర్ 5,500 రూపీస్ నుంచి 10,500 రూపీస్ దాకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ పెరిగిందనమాట. సో ఎప్పుడైతే 1 ఇయర్లో ఒక స్టాక్ ఇలా డబల్ అవుతుందో అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ ఎలా పెరిగి ఉండొచ్చు? చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ ప్రైజెస్ ఇలా పెరిగితే కానీ 1 ఇయర్లో డబల్ అవ్వవు అని చెప్పి అనుకుంటారు. కానీ మనం ఒకసారి రియాలిటీ కనుక చూసాము అని అనుకోండి, స్టాక్ ప్రైజెస్ ఇక్కడ 5,500 నుంచి పెరగడం స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా ఫస్ట్ 8,000 దాకా పెరిగింది టాటా ఎలక్సీ. తర్వాత 8,000 నుంచి పడిపోయి మళ్ళీ 6,000 దాకా వచ్చింది. ఇక్కడ చూడండి 5,500 నుంచి జస్ట్ 500 పాయింట్స్ మాత్రమే పెరిగినట్టుగా కనపడుతుంది, కానీ మధ్యలో ఇది 8,000 దాకా వెళ్ళి కిందకు వచ్చింది. తర్వాత మళ్ళీ 6,000 నుంచి పైకి వెళ్ళినప్పుడు దాదాపుగా 9,500 రూపీస్ దాకా వెళ్ళింది, కానీ రివర్స్ మళ్ళీ 6,500 దాకా వచ్చింది. దాని తర్వాత వచ్చిన ర్యాలీలోనే ఈ స్టాక్ దాని యొక్క పీక్ 10,500ని టచ్ చేసిందనమాట. సో ఇలా స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేశారా ఎంత వాలటైల్గా మనం అనుకోని విధంగా స్టాక్ ప్రైజెస్ పెరుగుతూ వెళ్ళాయో. అందుకే ఏదైనా ఒక వ్యక్తికి టెక్నికల్ అనాలిసిస్ బాగా తెలిసి బ్యాంక్ నిఫ్టీ ఒక గంటలో 200 పాయింట్లు పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే స్టాక్ ప్రైస్ 200 పాయింట్స్ పెరగడానికి ఫస్ట్ ఒక 70-80 పాయింట్స్ పెరుగుతుంది, తర్వాత ఒక 10-20 పడుతుంది, తర్వాత మళ్ళీ 70-80 పెరుగుతుంది, తర్వాత ఒక 10-20 పాయింట్స్ పడి మళ్ళీ 70 పాయింట్స్ పెరిగి ఇలాగా 200 పాయింట్స్ పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ రియాలిటీలో మేబీ ఫస్ట్ అదొక 100 పాయింట్స్ పెరిగి మళ్ళీ తర్వాత ఎక్కడి నుంచి అయితే పెరగడం స్టార్ట్ అయిందో ఆ లెవెల్ దాకా వచ్చి తర్వాత ఒకేసారి 200 పాయింట్స్ పెరగచ్చు. సో ఇలాగా రియాలిటీలో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం వల్లనే మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో పేషెన్సీ లేక చాలామంది పోగొట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి పేషెన్సీతో మన కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ట్రేడ్ చేయాలి అని అంటే నేక్డ్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేయడం కంటే కూడా ఖచ్చితంగా కాల్ స్ప్రెడ్స్ కానీ లేదా పుట్ స్ప్రెడ్స్ కానీ బై చేయడం మంచిది. సో అందుకనే నేను ఈ వీడియోస్లో కాల్ స్ప్రెడ్స్ గురించి స్పెషల్గా డిస్కస్ చేద్దామని అనుకున్నాను. సో ఈ కాల్ స్ప్రెడ్లో కూడా స్పెషల్గా బుల్ కాల్ స్ప్రెడ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మీరు ఆల్రెడీ చాలా యూట్యూబ్ వీడియోస్లో బుల్ కాల్ స్ప్రెడ్ ఎలా వేయాలి అనేది చూసుంటారు, కానీ ఎలా వేస్తే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే బుల్ కాల్ స్ప్రెడ్ ఐడియా లేదో వాళ్ళ కోసం చాలా సింపుల్గా దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ని బై చేసి ఒక అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే అది బుల్ కాల్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో కన్ఫ్యూజన్గా ఉందా? చాలా సింప్లిఫై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 42,000 దగ్గర ఉంది అని అనుకుందాం. సో ఇలాంటప్పుడు 42,000 అనేది ఎట్ ది మనీ అవుతుందన్నమాట. ఒక 100 పాయింట్స్ కింద కానీ లేదా 200 పాయింట్స్ కింద కానీ లేదా 500,000 పాయింట్స్ కిందకి వెళ్ళినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 41,500 అని మనం తీసుకుంటే ఇది మనకి ఇన్ ది మనీ ఆప్షన్ అవుతుంది. సో ఒకవేళ మనం 41,500 కాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇది ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ కాబట్టి దీన్ని మనం బై చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. సో ఇన్ ది మనీకి మనం 500 పాయింట్స్ తగ్గించాం కాబట్టి అవుట్ ఆఫ్ ది మనీకి 500 పాయింట్స్ యాడ్ చేస్తే 42,500 కాల్ ఆప్షన్ని మనం సెల్ చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఒక బుల్ కాల్ స్ప్రెడ్ అనేది తయారవుతుందన్నమాట. అంటే యూజువల్గా మనం ఏం చేస్తాం, 42,000 కాల్ ఆప్షన్ కొనేస్తాము, కానీ అలా చేయకుండా 41,500 కాల్ ఆప్షన్ని బై చేసి 42,500 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి టైం డికే అనేది ఎక్కువగా ఉండదు. మనం స్టాక్ ప్రైజెస్ పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతున్నా కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో మనం 500 పాయింట్స్ మైనస్ చేసాము అండ్ 500 పాయింట్స్ ప్లస్ చేసాము. సో ఇలా 500 పాయింట్స్ ఎందుకు చేయాలి? నేను 42,000 కాల్ ఆప్షన్ని బై చేసి 42,200 కాల్ ఆప్షన్ని సెల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా చేస్తే బుల్ కాల్ స్ప్రెడ్ కాదా?
ఇలా చేసినా కూడా బుల్ కాల్ స్ప్రెడ్. మరి ఎలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దానికోసం నేను 3 కేస్ స్టడీస్ తీసుకున్నాను. సో అందులో ఫస్ట్ది ఎట్ ది మనీ దగ్గర మనం బై చేస్తామన్నమాట. అంటే 42,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 42,000 కాల్ ఆప్షన్ బై చేస్తాము అండ్ 42,200 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం. జస్ట్ ఒక 200 పాయింట్స్ పైన ఉన్న కాల్ ఆప్షన్ సెల్ చేస్తాము. అలా అవుట్ ఆఫ్ ది మనీ సెల్ చేసినట్టు అవుతుంది. అండ్ సెకండ్ కేస్ స్టడీలో ఒక 200 పాయింట్స్ కింద ఉన్న కాల్ ఆప్షన్ని బై చేసి 200 పాయింట్స్ పైన ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేస్తామన్నమాట. అండ్ థర్డ్ కేస్లో 300 పాయింట్స్ కింద ఉన్న కాల్ ఆప్షన్ని బై చేసి 300 పాయింట్స్ పైన ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాము. సో ఇలా నేను డిఫరెంట్ కేసెస్ తీసుకొని బెస్ట్ కేస్ ఏది అనేది నేను మీకు చూపించబోతున్నాను. అయితే వీటిని ట్రేడ్ చేసే ముందు అసలు వీటిల్లో వచ్చే ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అండ్ అలాగే బ్రేక్ ఈవెన్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ కేస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 42,000 కాల్ ఆప్షన్ అంటే ఎట్ ది మనీని బై చేసి 200 పాయింట్స్ పైన ఉన్న అవుట్ ఆఫ్ ది మనీని కనుక సెల్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ 3,000 రూపీస్ రావచ్చు అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి 1,500 రావచ్చు. దీనికి మనం బ్రేక్ ఈవెన్ కనుక అబ్జర్వ్ చేస్తే 42,069 దగ్గర ఉంటుంది. యాక్చువల్గా మనం 42,000 దగ్గర ఉన్నప్పుడు ఈ ట్రేడ్ మనం తీసుకుంటే ఒక 60 పాయింట్స్ పెరిగిన తర్వాత నుంచి మనకి ఇక్కడ మంచి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ కేసు చూసినప్పుడు కొంతమందికి నచ్చకపోవచ్చు. మ్యాక్సిమం ప్రాఫిట్ 3,000 అయినా సింపుల్గా ఒక కాల్ ఆప్షన్ బై చేస్తే కొన్నిసార్లు 10,000, 15,000 ప్రాఫిట్ కూడా రావచ్చు కదా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు ఏదైనా ఒక కాల్ ఆప్షన్ బై చేసి నిజంగా 5,000, 10,000 లేదా 15,000 వచ్చేదాకా వెయిట్ చేశారా? 1,000, 2,000 రాగానే చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన హ్యూమన్ సైకాలజీయే చిన్న చిన్న ప్రాఫిట్స్ రాగానే అవి పోతాయేమో అన్న భయంతో సెల్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే ఇలాంటి కాల్ స్ప్రెడ్స్ వేసి లిమిటెడ్ ప్రాఫిట్ ఉన్నా కూడా అలాంటివి తీసుకోవడం చాలా మంచిది. అయితే నెక్స్ట్ కేసు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక 200 పాయింట్స్ కింద ఉన్న కాల్ ఆప్షన్ని బై చేసి 200 పాయింట్స్ పైన ఉన్న కాల్ ఆప్షన్ని కనుక సెల్ చేస్తే అలాంటప్పుడు మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 5,100 రూపీస్ అవుతుంది అండ్ మ్యాక్సిమం లాస్ అనేది 4,700 అవుతుంది. సో ఇక్కడ 1:1 రిస్క్ రివార్డ్ కనపడుతుంది. కానీ 42,000 దగ్గర మనం ట్రేడ్ వేసినప్పుడు అక్కడ నుంచి పెరుగుతుంది అని అంటే మనకి ఫాస్ట్గా ప్రాఫిట్స్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ మ్యాక్సిమం మనకి 5,100 దాకా రావచ్చు. కాబట్టి మనం ఎలాగో టెక్నికల్ కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే తీసుకుంటాం కాబట్టి ఒక రకంగా ఈ 41,800 కాల్ ఆప్షన్ అండ్ అలాగే 42,200 కాల్ ఆప్షన్ అంటే -2 స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర ఇన్ ది మనీ అండ్ +2 స్ట్రైక్ ప్రైజెస్ దగ్గర అవుట్ ఆఫ్ ది మనీ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టు కనపడుతుంది. సో ఇలా చేస్తేనే ఎక్కువ వస్తుందా? ఇంకా డీప్గా వెళ్ళాము అని అనుకోండి. అంటే థర్డ్ కేస్ మనం అబ్జర్వ్ చేస్తే 300 పాయింట్స్ కిందకి వెళ్ళి కాల్ ఆప్షన్ని బై చేసి అండ్ 300 పాయింట్స్ పైకి వెళ్ళి కాల్ ఆప్షన్ని కనుక సెల్ చేస్తే ఇలాంటప్పుడు మన మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 6,300 దాకా రావచ్చు అండ్ మ్యాక్సిమం లాస్ 8,600 వరకు రావచ్చు. సో ఇక్కడ లాస్ ఎక్కువ కనపడుతూ ఉంది కదా. సో ఇది మనకు కొంచెం రిస్కీ కేసుగా కనపడుతుంది. బట్ బ్రేక్ ఈవెన్ కూడా 42,045 దాకా కనపడుతూ ఉంది. అందుకని ఈ 3 కేసెస్లో మనం బ్రేక్ ఈవెన్ అండ్ అలాగే పే ఆఫ్ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెం మీడియం రిస్క్తో మీడియం రిటర్న్స్ వచ్చేలాగా కనిపించేది సెకండ్ కేస్ అనమాట. బట్ నేను ఇంకొంచెం ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, బెటర్ ప్రాఫిట్స్ రావాలి, బెస్ట్ ప్రాఫిట్స్ రావాలి అని అనుకుంటే థర్డ్ కేసులో మనకి 6,300 దాకా ప్రాఫిట్ రావచ్చు. కానీ లాస్ వస్తే కూడా 8,600 వరకు రావచ్చు. సో పే ఆఫ్ చార్ట్ బ్రేక్ ఈవెన్ ఇలా ఉంటే అసలు ప్రాక్టికల్గా ఏం జరిగింది, ఎలా చేయడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి అని లాస్ట్ 1 ఇయర్ డేటాని మనం ఒకసారి చూద్దాము. సో ఈ బెస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ ఎలా చేయాలి బ్యాంక్ నిఫ్టీకి అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం ఉంటుందో అలాంటప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ వేయాలి అని అనుకుందాం. సో దీనికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే, దీన్ని వాడమని సజెషన్ కాదు. సో ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ అప్లై చేస్తున్నాను. సో ఒకసారి యూజువల్గా సూపర్ ట్రెండ్ చూడండి. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ దాటి పైకి వెళ్తుందో స్టాక్ ప్రైజెస్ ఇక్కడ నుంచి ఫాస్ట్గా పెరుగుతూ ఉన్నాయి అండ్ సూపర్ ట్రెండ్ కింద ఉంటే ఫాస్ట్గా పడిపోతూ ఉన్నాయి. సో ఇలా ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ యొక్క క్రాస్ ఓవర్ లేదా సూపర్ ట్రెండ్ కంటే పైన ఉంది లేదా కింద ఉంది అన్నప్పుడు మనకి ఆ డైరెక్షన్ క్లియర్గా అర్థమవుతూ ఉంది కదా. అందుకే నేను ఈ సూపర్ ట్రెండ్ని వాడుతూ ఒక సింపుల్ కండిషన్ని రాసి ఎలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ వాడితే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది చూడాలి అని అనుకుంటున్నాను. సో ఇలాంటి బ్యాక్ టెస్ట్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో స్ట్రాటజీస్లోకి వెళ్ళి ఒక స్ట్రాటజీని క్రియేట్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బుల్ కాల్ స్ప్రెడ్ అనే స్ట్రాటజీని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ ఆప్షన్స్ని యాడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం యాడ్లోకి కనుక వెళ్తే నిఫ్టీ బ్యాంక్ని సెర్చ్ చేయాలి. సో నిఫ్టీ బ్యాంక్ యొక్క ఇండిసెస్లో మనం డైనమిక్ కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ కాల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎట్ ది మనీ దగ్గర మనం ట్రేడ్ చేస్తామని అనుకుందాం. సో మనం 3 కేసెస్లో ఫస్ట్ కేసు ఏంటి, ఎట్ ది మనీ దగ్గరే ట్రేడ్ చేస్తాం కాబట్టి
కాబట్టి ఎట్ ది మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీక్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాంగ్ క్లిక్ చేసి అప్లై చేంజెస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొక డైనమిక్ కాంట్రాక్ట్ యాడ్ చేయాలి. ఒక కాల్ని కొన్నాం కాబట్టి ఇంకొక కాల్ని అమ్మాలి. సో దానికోసం నేను ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి డన్ క్లిక్ చేస్తున్నాను. సచ్ దట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చింది, దీన్ని డైనమిక్ కాంట్రాక్ట్ లాగా మార్చాలి. సో కాల్ ఆప్షన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్సెట్ వచ్చేసి 2 తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఎక్స్పైరీ టైప్లో వీక్లీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్ కాబట్టి షార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో మనం ఇలా డైనమిక్ కాంట్రాక్ట్స్ ఒకటి లాంగ్ అండ్ అలాగే ఒకటి షార్ట్, అంటే ఒకటి కొంటున్నాం అండ్ అలాగే ఇంకొకటి అమ్ముతున్నాం అని అనుకొని 1 అవర్ చార్ట్ టైం ఫ్రేమ్ నేను తీసుకున్నాను. చాలా సింపుల్ కండిషన్ రాయబోతున్నాను. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ వస్తుందో అలాంటప్పుడు ట్రేడ్ చేయాలి. సో బ్యాంక్ నిఫ్టీలో సిగ్నల్ అన్నప్పుడు మనం సింబల్ అనే కండిషన్ యూస్ చేసుకోవాలి. ఇండిసెస్లో నిఫ్టీ బ్యాంక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ నిఫ్టీ యొక్క క్లోజ్ అనేది హైయర్ దెన్ సూపర్ ట్రెండ్ ఉంటే నేను బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో హైయర్ దెన్ కండిషన్ తీసుకుని సూపర్ ట్రెండ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. బై డిఫాల్ట్ ఇక్కడ 730 కండిషన్స్ ఉన్నాయి. ఇదే నేను తీసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ సూపర్ ట్రెండ్ యొక్క ఎఫిషియన్సీ టెస్ట్ చేయట్లేదు. యాక్చువల్గా బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తున్నప్పుడు ఎలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తే బెటర్ అనేది నేను చెక్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ ఒక 30% తీసుకుంటున్నాను అండ్ టార్గెట్ 50% తీసుకుంటున్నాను అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 10% తీసుకుంటున్నాను. అండ్ దీన్ని మనం ఇంట్రాడే బేసిస్లో కాకుండా సిఎన్సి నార్మల్ కేసులో చేస్తున్నాము. మనీ ఏమి లిమిట్ పెట్టుకోలేదు, ఒక లాటే చేస్తున్నాం అని అనుకుందాం. సో ఇప్పుడు మనం లాస్ట్ 1 year యొక్క డేటాని బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ నేను సేవ్ చేంజెస్ క్లిక్ చేశాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక చేశాను అని అంటే లాస్ట్ 1 yearలో కనుక ఎప్పుడైతే ఇలా సూపర్ ట్రెండ్ పైన మనం ట్రేడ్ అవుతూ ఉంటామో అలాంటప్పుడు బుల్ కాల్ స్ప్రెడ్ కనుక వేస్తే ఓవరాల్గా 67,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. సో ఇది మనం ఫస్ట్ తీసుకున్న కేస్ నెంబర్ 1, అంటే 42,000 కాల్ ఆప్షన్, అంటే ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ని మనం బై చేసి అవుట్ ఆఫ్ ది మనీలో 2 స్ట్రైక్ ప్రైజెస్ పైకి వెళ్ళి కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే అలాంటప్పుడు మనకి 67,000 రూపీస్ ప్రాఫిట్ కనపడుతూ ఉంది. సో దీన్ని నేను ఎడిట్ చేసి సెకండ్ కేస్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో సెకండ్ కేసులో మనం ఏం చేయబోతున్నాము అంటే -2 ఆఫ్సెట్ తీసుకోబోతున్నాం. అంటే 2 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి వెళ్ళి కాల్ ఆప్షన్ని బై చేస్తాము అండ్ 2 స్ట్రైక్ ప్రైజెస్ పైకి వెళ్ళి కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాము. సో ఫస్ట్ -2 పెట్టి లాంగ్ ఇక్కడ తీసుకుంటున్నాను, అంటే బైది, అండ్ అలాగే పైది +2 ఉండాలి, షార్ట్ ఉండాలి, రైట్. సో ఇప్పుడు నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సేమ్ కండిషన్స్ లాస్ట్ 1 year డేటా తీసుకుంటున్నాను. సో ఇలా ఫైనల్ రిజల్ట్స్ వచ్చాక మనం అబ్జర్వ్ చేస్తే 1,18,000 రూపీస్ మనకి ప్రాఫిట్ కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం సెకండ్ కేస్ యూజ్ చేసి 2 స్ట్రైక్ ప్రైజెస్ కింద కాల్ ఆప్షన్ బై చేసి 2 స్ట్రైక్ ప్రైజెస్ పైన ఉన్న కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే అలాంటప్పుడు మనకి 1,18,000 ప్రాఫిట్ కనిపించింది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీని టెస్ట్ చేద్దాం. దానికోసం ఎడిట్ స్ట్రాటజీలోకి వెళ్ళి ఫస్ట్ నేను కాల్ ఆప్షన్ని బై చేయాలి కదా. సో ఆ బై చేయడం కోసం 3 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి వెళ్తున్నాను అని అనుకుంటున్నాను. సో -3 స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక 3 స్ట్రైక్ ప్రైజెస్ పైకి వెళ్ళి మనం కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి కాబట్టి ఆఫ్సెట్లో 3 సెలెక్ట్ చేసుకుని వీక్లీ షార్ట్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తున్నాను. సేమ్ కండిషన్స్ యూస్ చేస్తున్నాను. సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే లాస్ట్ 1 year డేటా ప్రకారం మనకి కేవలం 53,000 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ కనపడుతూ ఉంది. సో ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు సెర్చ్ చేసుకొని ఎలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తే మనకి మార్కెట్ పెరుగుతున్నప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. కేవలం బుల్ కాల్ స్ప్రెడ్ అనే కాదు, ఏ స్ట్రాటజీ అయినా ఇలాంటివన్నీ కూడా మనం స్ట్రీక్ ప్లాట్ఫామ్లో స్ట్రాటజీ క్రియేట్ చేసి వాటిని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ ఒక 200 పాయింట్స్ 1 అవర్లో పెరుగుతుంది అని అర్థమైనప్పుడు సింపుల్గా ఒక కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ కొనకుండా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 42,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అని అనుకుంటే 41,800 కాల్ ఆప్షన్ని బై చేసుకొని 42,200 కాల్ ఆప్షన్ని సెల్ చేయడం ద్వారా టైం డికేని మనం బీట్ చేస్తూ మనం ఎర్న్ చేయడానికి కుదురుతుంది అని కనపడుతూ ఉంది. అదే రేపటి రోజున బ్యాంక్ నిఫ్టీ 41,000 ఉంది అని అనుకోండి. సో సింపుల్గా 40,800 ఏదైతే ఉందో దీన్ని మనం బై చేస్తాము అండ్ 41,200 కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాము. ఇలా చేయడం ద్వారా మనకి బుల్ కాల్ స్ప్రెడ్లో మ్యాక్సిమం రిజల్ట్స్ తీసుకోగలుగుతాము. అండ్ నేను బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ ద్వారా చూపించాను కదా, దీన్ని మీరు ఫర్దర్గా చెక్ చేసుకుంటూ ఇంకా బెటర్ది ఏదైనా ఉంది అని అనుకుంటే దానికి తగినట్టుగా మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మీరు కాల్ స్ప్రెడ్స్ చేస్తున్నప్పుడు మీ మ్యాక్సిమం లాస్ అనేది లిమిటెడ్ ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా నార్మల్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ చేయడం కంటే కూడా ఇలాంటి బుల్ కాల్ స్ప్రెడ్ లేదా ఫ్యూచర్లో నేను డిస్కస్ చేయబోయే
బియర్ కాల్ స్ప్రెడ్స్ లాంటివి కనుక చేశాము అంటే అలాంటప్పుడు మనకి బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది. హోప్ ఈ వీడియో ద్వారా కాల్ స్ప్రెడ్స్లో ఫస్ట్ స్ట్రాటజీ అయిన బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఏ బుల్ కాల్ స్ప్రెడ్ చేస్తే మనకి మాక్సిమం ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం బియర్ కాల్ స్ప్రెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.